నిరుద్యోగుల ఆందోళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. జాబ్ క్యాలెండర్ అమలు దిశగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. నిరుద్యోగుల సమస్యలు, వాళ్ల డిమాండ్లను విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన అద్దంకి దయాకర్ నిరుద్యోగులతో మాట్లాడారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో భట్టి విక్రమార్కను కలిసి చర్చించారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. నిరుద్యోగుల ఆందోళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఇక జాబ్ క్యాలెండర్ అమలు దిశగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. నిరుద్యోగుల సమస్యలు, వాళ్ల డిమాండ్లను విక్రమార్క దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే సెంట్రల్ లైబ్రరీకి వెళ్లిన అద్దంకి దయాకర్ నిరుద్యోగులతో మాట్లాడారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో భట్టి విక్రమార్కను కలిసి చర్చించారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఇక మనతో ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మనతో స్పందించడానికి ఫోన్ లైన్ లో అద్దంకి దయాకర్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు నమస్కారం అండి. మొత్తం మీద భట్టి విక్రమార్క గారిని కలిసినట్టున్నారు. అంటే భట్టి విక్రమార్క గారికి మీరు ఏం చెప్పారు? అంటే ఇంతకు ముందు స్టూడెంట్స్ చెప్పిన అంశాలన్నిటి కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రెండవది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి గారితోని కొన్ని అంశాలు గతంలో కూడా చర్చించింది కాబట్టి ఆ అంశాలన్నిటిని కూడా ఇప్పుడు వారు చెప్పడం జరిగింది. రెండవది ఎప్పటి వరకు ఏమేం చేయగలుగుతామనే దాని విషయంలో కూడా అటు టీఎస్పీఎస్సీని ఇటు ఇతర డిపార్ట్మెంట్లను కూడా చేసి ముందుగా డిపార్ట్మెంటల్ మీటింగ్ ఆఫీసర్స్ తోని ఉప ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారు. అటు తర్వాత విద్యార్థి సంఘాలను కూడా పిలిచి విద్యార్థులను కూడా పిలవాలనే ఆలోచన చేసినాం. అందుకనే ఈ కొంచెం ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువ సమయం మంత్రులు కూడా 2-3 కలవాల్సి ఉండే. రెవెన్యూ శాఖ మంత్రి గారు ఉన్నారు, తర్వాత మేజర్ గా వారే ఎలక్ట్రిసిటీ కాబట్టి వారిది కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయి. అటు హోంమంత్రి మా ముఖ్యమంత్రి గారు కాబట్టి అక్కడి నుంచి కూడా సమాచారం తీసుకొని అన్నిటికి సంబంధించి ఎక్కువ మంది నిరుద్యోగులు ఉపయోగపడే నోటిఫికేషన్స్ ఏ విధంగా వస్తే మంచిగా ఉంటుందో ఈ వారం రోజుల్లోనే మనం దానికి సంబంధించి ఒక కార్యాచరణ, అటు తర్వాత వివిధ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా ఎప్పటి వరకు వేయగలుగుతానని కూడా కేటగిరికల్ గా చేసే ప్రయత్నం చేస్తానని వారు చెప్పడం జరిగింది. ఒకటి ఆఫీసర్స్ తో మీటింగ్, రెండవది విద్యార్థులతో మీటింగ్ కూడా ఇప్పుడు హౌస్ అయిపోయిన తర్వాత అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అంటే మీరు ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నిరుద్యోగులు మీరు కలుస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే వారికి మీరు ఎటువంటి భరోసానిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని కలిసి ఇస్తారానికి, లేకపోతే అక్కడి నుంచి అక్కడనే తప్పించుకొని వెళ్ళిపోతాం. అట్లా కాకుండా యువత పెద్ద సమస్యల్లో ఉన్నారు. ప్రత్యేకించి మేము యువకులుగా ఉండడంతో పాటు విద్యార్థి సంఘాల నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ సమస్యలు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి త్వరలోనే అనే పదం నిరుద్యోగులకు నచ్చదు. కాబట్టి దాన్ని మనం వారంలో ఒక మీటింగ్, తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టిన తర్వాత షెడ్యూల్ కూడా ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు 40,000 ఉద్యోగాలు 6 నెలల లోపు మేము భర్తీ చేస్తామని చెప్పిండు. వాటికి మనము ఏ విధంగా చేయాలనే ఒక ఎగ్జిక్యూషన్ మాత్రమే మనం చేయబోతున్నది. అయితే కోదండరాం గారు కూడా గతంలో ఈ దాని మీద వర్కౌట్ చేసిన పరిస్థితి ఉన్నది. తర్వాత మన వెంకట్ గాని, మన చెనగాని దయాకర్ గాని, ఇంకా కొంతమంది దీని మీద అంతా చేసిండ్రు. రియాజ్ గారు, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఒకరు కలిసినప్పుడు ఒకరు కలవకపోవడం అనేది కాకుండా డిప్యూటీ సీఎం గారితో కోఆర్డినేట్ చేయమని ముఖ్యమంత్రి గారు మొన్న నేను ఈ మధ్య కలిసినప్పుడు చెప్పింది అనమాట. సో వారు కూడా పని ఒత్తిడితో అటు ఇటు ఉండడం, ఈ రోజు సమయం ఇవ్వడం వల్ల అంశాలన్నీ కూడా వారితో ఒక 1 గంట నుంచి 20 నిమిషాలు డిస్కస్ చేసినాం. ముందు ఖాళీల వివరాలు, పైప్ లైన్ లో ఉన్న ఏంటి, తర్వాత మనం చేయాల్సిన ఏంటి, తర్వాత ఇంకా కొత్త ఉద్యోగాలు రావాల్సిన ఏంటి, మిగతా వాటి పట్ల ఏ విధంగా పోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో మేము, ఎందుకంటే కోదండరాం గారు నేను పర్టికులర్ గా ఎందుకున్నామనంటే ఆ యువతలో ఆ అంట్రెస్ట్ రావద్దు. ఎప్పుడు కూడా 60,000 ఉద్యోగాలు వేసినప్పుడు కూడా మాకు మీరు వేయలేదనే ఒక స్థితి వచ్చింది. సరే
రాజకీయ ప్రేరేపితమా లేకపోతే వ్యక్తిగతంగా కొంతమంది చేసే దూషణ అనే విషయం పక్కన పెడితే పాత ఉద్యోగాలను కాదని మనం కొత్త నోటిఫికేషన్స్ చేయడానికి లేదు. సో వాళ్ళు లీకుల పేరు మీద కాలయాపన చేసింది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతి సంవత్సరం మనం 35 నుంచి 40,000 ఉద్యోగాలు ప్రతి అకాడమిక్ ఇయర్ కి వేసుకోవచ్చు. ఇది బడ్జెటరీ పర్మిషన్ ఉంటుంది కాబట్టి వాటిని స్ట్రీమ్ లైన్ చేసి వంతుల వారీగా, తర్వాత ఉపాధి కల్పనకు సంబంధించిన అంశం కూడా చర్చ జరిగింది. ఎవరైతే చదువు లేని యువత ఉంటారో, మూడవది ఏంటంటే ఒక యూత్ పాలసీని ఏ విధంగా చేస్తే మంచిది అనే విషయాల మీద కూడా యాస్కీతోని, అంటే మన ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా, వాళ్ళతో కూడా ప్రొఫెసర్ తో చర్చించి యూత్ పాలసీని ఒకటి డిసైడ్ చేస్తే 30 to 35% ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మనం ఇంతకు ముందు వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఐఐటీలు ఉండే, ఐటీఐలు ఉండే, ఇంకా కొన్ని ఉండే, అవన్నీ కూడా ఇప్పుడు క్రమేపీ విధ్వంసమైన టెక్నికల్ గా అడ్వాన్స్ అయిన పరిస్థితుల్లో ఏ విధంగా తెలంగాణ ఒక రోల్ మోడల్ అవుతుంది, యూత్ పాలసీని ఈ రాష్ట్రంలో ఏ విధంగా తీసుకొస్తే మంచిదని ఒక సుదీర్ఘమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి గతంలో చెప్పినాం. ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద చాలా సీరియస్ గా కన్సర్న్ తీసుకున్నాం. యాస్కీ అంటే ఇంటర్నేషనల్ గా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ మన హైదరాబాద్ లో ఉన్నది. సో దాన్ని కన్సల్ట్ చేసి పెద్దల్ని, తర్వాత వివిధ రకాలైన నిపుణులను కూడా తీసుకొని, ఇక్కడ ఒకటి ఏంటంటే మనము సమస్య ఏమైతుందంటే యూత్ అనగానే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లేకపోతే వర్క్ ఇది పోయి ఏమైతుందంటే డ్రగ్స్, గాంజా ఇటువైపు మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ చేయాలంటే ప్రత్యామ్నాయం మనం ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో యువతకు ఎక్కువ శాతం మనం అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన చేసింది. దాని మీద ఒక చర్చ జరిగింది. ఏదైనా సరే మేము ఎవరెన్ని రాజకీయాలు చేసినా, ఎవరెన్ని రకాల ఏమంటాం వాటిని రాంగ్ ప్రచారాలు చేసినా ఒక కన్సిస్టెంట్ యాక్షన్ ప్రోగ్రామ్ మాత్రం చేయాలనేది ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది. సో రాజకీయంగా కొంతమంది కొన్ని సంఘాలు ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళ కోసం కాదుగా మనం నిజమైన నిరుద్యోగులకు, విద్యార్థులకు మనం చేయూతనిచ్చే విధంగా ఉండాలి. ఈ ప్రభుత్వం విద్యార్థి స్నేహితమైన ఆలోచనలు మాత్రమే చేస్తారు. అంటే మీరు బట్టి విక్రమార్క గారిని కలిసిన తర్వాత వారు మీకు ఎటువంటి హామీని ఇచ్చారు? అంటే ఆ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? అసెంబ్లీ కాగానే ముందుగా ఆఫీసర్స్ తో మీటింగ్, వివిధ రకాల డిపార్ట్మెంట్లతో ఉన్న వాళ్ళతోని, టీఎస్పీఎస్సీతో సహా రిక్రూట్మెంట్ ఏవైతే బోర్డ్స్ ఉన్నాయో వాటితో కూర్చున్న తర్వాత వివరాలు తీసుకోవడం, తర్వాత విద్యార్థులతో కూర్చోవడం, విద్యార్థి సంఘాల నాయకులు వాళ్ళతో కూర్చోవడం, తర్వాత వాళ్ళతోనే ఫ్రేమ్ చేయడం, ఎట్లా ఎప్పటి వరకు ఏమైతే. ఇప్పుడు నాకున్న అంచనాకు 22,000 ఇప్పటికీ ఒక క్లియరెన్స్లు ఉన్నాయి అనేది ఒక ఆలోచన ఉంది. దాన్ని ఎట్లా చేయాలి, తర్వాత 18,000 కొన్ని ఉన్నాయి, వాటిని ఏ స్థితుల్లో మనం అడ్వాన్స్ చేయాలనే దాని విషయాల్లో చర్చించి ఒక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు టైం బౌండ్ అనేది కాకుండా చేసేది అతి త్వరితగతిన చేయడానికి, రెండవది ఒక ప్రామినెంట్ ఒక సిస్టమ్ ను మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి రెండింటి మీదనే దృష్టి పెట్టాం. దాదాపు ఇప్పటివరకు చూసుకుంటే 30 లక్షల నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో ఎన్ని పోస్టులు మీరు భర్తీ చేసే అవకాశం ఉంది? రికార్డెడ్ అంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళతో కాకుండా యువత ఎంతమంది పని లేకుండా వృత్తి నిపుణులు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఉపాధి కల్పనకు సంబంధించిన అంశంలో మనం ఏం చేస్తాం, ఇది కూడా ఒక యూత్ పాలసీని తీసుకురావాలనేది ఉంది. ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మిగతా అంశాలన్నీ కూడా